మేము ఇవన్నీ చేయడానికి నీకోసమే. నేనే అక్కలు ఇట్లా సఫర్ అవుతున్నాను చేస్తున్నారని అక్క. ఎప్పుడు ఏమనుకోవద్దు. ఏది చేసినా నీ మంచి కోసమే. మీడియా ముందర మేమేంటనే ప్రూఫ్ అయితేనే కదండి జనాలు కూడా తెలిసేది. జనాలకు కూడా ఆల్మోస్ట్ ఎంత గంట వస్తుంది, ఏం ప్రూఫ్ అయితే చెప్పండి. ప్రూఫ్ కావడానికి ఏం చెప్తున్నామండి మేము? మాకు టెంపుల్ గురించి మేము మాట్లాడుతున్నాం కానీ మాకు అమ్మవారు ఉంటుందని మీరు మ్యూజిక్ పెట్టి ఏం ప్రూఫ్ తెలుస్తుందంటే మేము ప్రూఫ్ తేలుతుందంటే టెంపుల్ దగ్గరికి విగ్రహాలు తీయడానికే అంటున్నాము. ఏమన్నా అవుతుందా? తనకి ఏం కాదు, మ్యూజిక్ వస్తే తనకి ఏం కాదు. ఇప్పుడు తనకు ఒక మైకం వస్తుంది. ఆ మైకం కూడా ఆ మైకం అనేది తనకు సఫర్ అవుతుంది, లోపలికి సఫర్ అవుతుంది. కానీ తనకి ఒంటి మీదకి అమ్మవారు పూంతుంది, నేను ఆడుతాను ఎగురుతానని మేము చెప్పాలి. ఎక్కడ ఏ మీడియాలో మేము చెప్పలేదు ఇట్లా. చెయ్యండి, మీరు యాకరెడ్డి గారు ఫోన్ చేయండి, చేయండి, మీరు కూడా చేయండి మేడం. ఆయన ఇంకా నెంబర్ తెలిసేమో. తెలియదు ఎవరికి, మీరే అనేటి తెలుస్తుంది మేడం. వాళ్ళకి మేము ముందరనే ఇస్తున్నాం కదా. వాళ్ళు ఏం పడితే ఇప్పుడు కదా. ఏపీ తెలంగాణ ప్రభుత్వం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పేసేయండి. ఒక్కటే మేము కోరుకుండే ప్రభుత్వానికి, ప్లీజ్ ఆపేయండి, స్టాప్ చేయమని అక్క. ఏమైతుంది నీకు కవిత? వాటర్ కావాలా? వద్దక్క, మరి ఏమైతే మ్యూజిక్ ఇన్ ఉంటే పాలు తాగుతావా? వదిలే అక్క. నీ ఫీలింగ్ ఏంటనేది చెప్పు ఫస్ట్. నీ ఫీలింగ్ అనేటిది కూడా చెప్పాలి కదా జనాలకి. అక్క నాకు ఏం తెలియకోకుండా మైండ్ చాలా ఇదవుతుంది అక్క. అదే ఇదే కావాలి మాకు. ఏమైతుంది అనేది ఇప్పుడు నేను కెమెరా పెట్టడం, నేనేదో మాట్లాడడం కాదు. నీకు కామెంట్ పెట్టడంలో కూడా భవిత నిజం చూపెడుతుంది అనేది తెలియాలి కదా భవిత. ఫేస్ అంతా రెడ్ అయిపోతుందా? నీకేం అసలు మైండ్ లో నీ థింకింగ్ ఏమైతుంది అసలు? ఇక్కడ కూర్చున్నంతసేపు నీకు అందరం కనిపిస్తున్నావా, లేకపోతే ఎక్కడికన్నా వెళ్తున్నావా పాములాగా? పాములు కాదు, నాకు చాలా ఇదవుతుంది లోపల. ఏమవుతుంది? నాకేం ఇక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు నాకు. అంటే ఏంటి ఒక ఫీలింగ్ అనేది? ఫీలింగ్ అనేది ఇక్కడ భయం అని కాదు, చాలా లోపల అవుతుందా, లేకపోతే గట్టిగా అరవ బుద్ధి అవుతుందా? మొత్తం ఇట్లా అంత చింపుకో బుద్ధి అవుతుందా? చింపుకోవాలి కాదు, లోపల చాలా ఇదిగా ఉంది, నాకు పెయిన్ఫుల్ గా ఉంది బాడీ అంతా. పెయిన్ఫుల్ బాధ, ఒక రకమైన బాధన. ఎవరైనా నేను కొడుతున్నట్టుగా మేము అందరం అయితే కొడతలేం కదా. లేదు అక్క, నా స్కిన్ అంతా నొప్పి వస్తుంది. ఎట్లా చూపించు ఇప్పుడు నీ పొర నాకు లోపల నొప్పి వస్తుంది. నొప్పి బయటికి చూపిస్తారా మేడం? చూపించండి. స్కిన్ అనేది ఇప్పుడు నాకేం ఊడట్లేదు కదా అక్క. పౌర్ణమి కుడుతుందని చెప్పాను కదా, పౌర్ణమి గడ్డలు అయిపోయినాయి అక్క. పౌర్ణమి కుడుతుందని చెప్పాను కానీ దానికి భవిత ఫస్ట్ జన్మలో నాగరాణి, సెకండ్ జన్మలో పాము, థర్డ్ భవిత. అక్క విగ్రహాలు తీసి చూపిస్తాను. ఏం లేదు అక్క, నాకు ఇదే మూడోది. 3 లాస్ట్ ఫైనల్. 3 జన్మలు ఎత్తుగా ముచ్చటగా మీ అమ్మకి. లేదు, నెరవేరకపోతే సో మేడం ఇప్పుడు ఈమెకు పెళ్లి చేసే ఉద్దేశాలు ఉన్నాయా, లేకపోతే ఇట్లనే పట్టుకొని బజార్లు తిరిగినట్టు రోజు ఇవన్నీ తిరుగుకుంటూనే ఉంటారా? పెళ్లి చేయడానికి ఆమెకు మేము విగ్రహాలు తీసిన తర్వాతనే తన లైఫ్ సెటిల్ అది అవుతుంది. అసలు జరగని పనే అది. అది అసలు సరే ఎవరు కానివ్వండి, తీయరు. తీవండి, తీసేంత వరకు మేము పోరాడతాం, తీసేంత వరకు అసలు మీ పోరాడతాం. ఏమేంటి మేడం? అసలు మీరు ఏం చేద్దాం మాకేం లేదు అనుకుంటున్నారు? మేడం, జనాలు ఏం చేస్తే మాకేం వస్తుంది? మాకేమైనా లాభం వస్తుందా? ఏమొస్తుంది జనాలు? సో ఫైనల్ గా మీరు ఆంధ్ర నుండి వచ్చి ఇక్కడ తెలంగాణలో ఆంధ్ర ఇదంతా నుంచి నేను చేస్తున్నారు వచ్చింది. కాబట్టి ఏపీ తెలంగాణ డివైడ్ అయిపోయింది ఆల్రెడీ. సో ముఖ్యమంత్రి కూడా చేంజ్ అయిపోయి ఎవరి పరిపాలన వాళ్ళు చేస్తూనే ఉన్నారు కాబట్టి మీరు 2 రాష్ట్రాలను కలిపి మీరు ఏం కోరుకుంటున్నారు? భవిత ఇప్పుడు నువ్వు ఒక 10 నిమిషాలు కంటిన్యూగా నువ్వు మాట్లాడు, మీ అమ్మ స్టాప్ చెప్పు. అక్క విగ్రహాలు నేను అక్కడికి వెళ్ళి విజయనగరం దగ్గరికి వెళ్ళి అశ్విన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలనుకుంటున్నా అక్క. నేను అప్పుడు మాత్రం నిజంగానే మొత్తం నేను మీడియం తీసుకుని వెళ్ళి మాట్లాడాలనుకుంటున్నా. మీకు ఆల్రెడీ శివ స్టూడియోలో నేను చెప్పాను, మీరు రండి కావాలంటే. అతను కూడా రమ్మని చెప్పాడు. అతను వచ్చి మాట్లాడమని. ఏంటి గుడి పగలు కొడతానని చెప్పలేదు, గుడిలో ఉన్నాయని నేను చెప్పలేదు, గుడి పక్కన స్థలంలో ఉందని చెప్పాను. గుడి పగలు కొడతానని కూడా నేను చెప్పలేదు. పక్కన ఉన్న విగ్రహాలు తీయడానికి నాకు సపోర్ట్ చేయండి, నేనేం అడగట్లేదు. సపోర్ట్ చేసిన తర్వాత ఒకవేళ విగ్రహాలు లేకపోతే అప్పుడు మీరు జడ్జ్ చేయండి. మీరు నన్ను ఫేక్ అని చెప్పండి,
అప్పుడు నేను నమ్ముతాను. ఇప్పుడు ఒకవేళ అక్కడ విగ్రహాలు లేకుండా అక్కడ ఉన్న ఊరి ప్రజలకు అరిష్టం జరిగితే నువ్వు ఏం బాధ్యత అరిష్టం జరగదు. వహిస్తావా? నువ్వు సరే. బాధ్యత వహిస్తావా? వహిస్తా. ఏం వహిస్తావా? పారిపోతే పరిస్థితి ఏంది? నేను అసలు పారిపోను కూడా పారిపోను. ఆ. అక్కడే ఉంటాను మీ కళ్ళ ముందు విగ్రహాలు లేకపోతే మాత్రం. ఉమ్. మీరు అప్పుడు ఏం చేస్తారో మీరు చేయండి. మొత్తం జనం కూడా ఏమైనా చేయొచ్చు. నీకు ఆ గుడి లోపల లెఫ్ట్ సైడ్ కనిపిస్తా, రైట్ సైడ్ కనిపిస్తాయి అంటే ఎట్లా కనిపిస్తాయి? కింద భూమి లోపల అక్క. భూమి లోపలనే ఉంటాయి ఏవైనా. నేను చనిపోయినాక కూడా భూమిలోనే పాతి పెడతారు, ఇంట్లో పెట్టుకొని పూజ చేయరు. అవును. నీకు ఎట్లా కనిపిస్తాయి విగ్రహం? నాకు విగ్రహం కనిపిస్తుంది, శివుడి విగ్రహం. బొమ్మ ఎప్పుడైనా గీయాలనిపించిందా అంటే ఇలా కనిపిస్తుంది అనేసి? నేను ఇంతవరకు ఎప్పుడు విగ్రహం అంటే కొన్ని గీసాను, కానీ ఇంతవరకు నేను వేరేటి అయితే గీయలేదు. వేరేటి కాదు, శివుడిది ఎప్పుడు గీయలేదు. గీయలేదు అక్క. అనిపిస్తుందా? ఉమ్? ఏదైనా? పాముటి నాకు కనిపించినప్పుడు కొన్ని పాముకు సంబంధించినట్టు నేను గీసాను. ఇప్పుడు ఎంత లోతులో ఉన్నాయి అవి? 14 కిలోమీటర్స్ లేకపోతే 14 feet ఆ? 14 feet. 14 ఫీట్స్ తోడితే సరిపోతుందా? ఇంకొంచెం లోపలికైనా ఉండొచ్చు, 14 నుంచి ఉండొచ్చు. ఒక లేకపోతే కనుక మీరు నన్ను అప్పుడు ఏ శిక్ష వేసినా నేను ఇక్కడ మీ కళ్ళ ముందు ఇక్కడే ఉంటాను. అప్పుడు మీరు నన్ను చర్చ చేయండి. మీరు ఫేక్ అని చెప్తే నేను కామ్గా ఒప్పుకుంటాను. అమ్మ జరగాల్సిన నష్టం జరిగిపోయినాక నేను ఇలా జడ్జ్ చేస్తే ఏం లాభం? ఏం నష్టం జరుగుతుంది అక్క? ఇప్పుడు ఫర్ సపోజ్ ఉమ్. దేవుళ్ళు అంటే ఎంత నమ్మకమో మనందరికి తెలిసిన విషయం. నేను దేవుని నమ్మకాలను ఏమి ఇది చేయాలనుకోవట్లేదు. ఇప్పుడు ఎక్కడైతే తవ్వాలి అక్కడ విగ్రహాలను తీయాలి అంటున్నావో, ఒకవేళ ఇప్పుడు గౌతమి అన్నట్టు అక్కడ అరిష్టం ఏమన్నా జరిగింది, అరిష్టం జరగదు. చేయకపోతే నాకే నష్టం. కుటుంబాలు ఏమైనా నష్టపోవు. ఎందుకు నష్టపోవు? నష్టపోదు అక్క. నువ్వెట్లా చెప్తావు నష్టపోవు అని? ఖచ్చితంగా నష్టపోదు. అందరికి నష్టపరిహారం ఇస్తావా? ఒకవేళ ఏమైనా జరిగితే ఊరికి ఇంత ఇస్తావా? ఏమైనా డబ్బు ఏమైనా ఇస్తావా? నా దగ్గర డబ్బులు ఏం లేదు అక్క. మరి అట్లా ఎట్లా నమ్ముతారు మరి? మూడో నోట కన్ను మాటతో. ఏమన్నా ఉందా? చెప్తున్నావా? ఏం నాకు మూడో నేత్రం ఉందని చెప్పలేదు. నాకు మూడో నేత్రం కూడా లేదు. నేను శివుని కాదు మూడో నేత్రం ఉండడానికి. ఏమో ఏం జరగదని చెప్తున్నావు, భవిష్యత్తును ఆల్రెడీ జడ్జి చేస్తున్నావు నువ్వు. ఏం కాదక్క, ఎవరికి ఏం నష్టం ఏం జరగదు. తీయకపోతేనే నష్టమేమో కానీ తీసినంత మాత్రాన తీయకపోతే నాకు నష్టం, చాలా మందికి నష్టమే. ఫైనల్ గా ఏం కోరుకుంటున్నావు చెప్పు జనాలకి? నేను విజయనగరం వెళ్తాను, అప్పుడు మిమ్మల్ని పిలుస్తాను, మీరు రండి. ఒకవేళ ఆ రోజు కనుక మీరు నన్ను ఫేక్ అని ప్రూవ్ చేయండి అక్కడ. ఇప్పుడు నన్ను ఏమనద్దు. ఒకవేళ అక్కడ లేకపోతే మీరు నన్ను ఫేక్ అని చెప్పండి. రాళ్ళు తీసుకొని కొడతారా, కొట్టడానికి ఏం చేస్తారో చెయ్యండి. కొట్టడం వల్ల ఏమైనా వస్తుంది అంటే కనుక మీరు అంటున్నారు కదా అక్కడ లేకపోతే నేను ఉందని నేను బాగా చెప్తున్నాను కదా. నువ్వు ఇప్పుడు విజయనగరంకి వెళ్ళి మాట్లాడి ఇవన్నీ చేసినప్పుడు ఒకవేళ ఆయన పేరు చెప్పారు కదా, మీకేమన్నా అంటే మిమ్మల్ని బెదిరించడము, మీకేమన్నా వేరే వాళ్ళతో మంత్రాలు చేపించడం ఏమన్నా జరిగినాయా భవిత? లేదక్క, అక్కడ ఏం జరగలేదు. మీరు ఒక పని చేయండి, మీరే మీ ఫోన్ తో రికార్డ్ చేసుకోండి, మాకు షేర్ చేయండి. షేర్ చేస్తే మేమే చేసినాం అంటారండి. అదంతా మళ్ళీ మేమే క్రియేట్ చేసి పెట్టామంటున్నారు మీరు. నేను ఇప్పుడు హాస్పిటల్ నేను తీసుకున్నది proof చూపించాను. హాస్పిటల్లో ఉన్న ప్రూఫ్స్ మేము చూపించినప్పుడే మీరే చేశారన్నారు. లైవ్ లో అయితే మార్చలేరు కదా, లైవ్ లో గ్రాఫిక్స్ అయితే యాడ్ చేయలేరు కదా, ఏ చేయలేరు. యాడ్ చేయలేరు కదా. వెళ్ళండి లైవ్ లో పెట్టుకొని, ఇన్స్టా లైవ్ లేకపోతే యూట్యూబ్ లైవ్ పెట్టుకొని మరి వెళ్ళి మీరు నిరూపించండి. అంటే ఎందుకంటే ఇప్పుడు మీడియా మిమ్మల్ని నమ్మాలి అన్నా కూడా మీరు నిజం అని చెప్పి మాకు తెలవాలి కదా. అందుకే మీడియా ముందర మేము తీసుకెళ్తామని చెప్తున్నాం, కానీ సపరేట్ గా ఓన్ గా మేమే పోతామని చెప్పలేదు. సో థ్యాంక్ యూ భవిత. ఈ రోజు మొత్తానికి ప్రెస్ మీట్ పెట్టడానికి కారణము గవర్నమెంట్ ఒక్కటే చెప్పుకుంటున్నాము. లవర్ కాకుండా ఇంకొక అతను వచ్చి అతను blame ప్రూఫ్ చేస్తున్నాడు. అతను ఎవరు అతను ఏంటనేది అతను బయటికి చెప్తున్నాడు, రావాలి. నేను నాగకార్తికేయను, నేను అన్ని తీస్తాను, నేను కూడా దైవరహస్యం అని తను చెప్తున్నాడు. దీన్ని తీసుకుని అతను చెప్తున్నాడు. కావాలంటే వీడియో చూడండి ఒకసారి మీరు. ఆయన ఒకవేళ అతను వచ్చి బయటికి రావాలి. ఒకసారి అతను ఎవరు రమ్మనండి, అనేది. ముందు రమ్మనండి, స్ట్రైట్ గా వచ్చి మీ ముందు మీడియా ముందర కూర్చోమనండి. కూర్చోనండి. ఆయన యూట్యూబ్ ఛానల్ మీరు కాంటాక్ట్ చేశారా? మీరు పెట్టినటువంటి వీడియోలో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ అతనికి మాకు నెంబర్ లేదండి. వాళ్ళ అతను ఎవరో మాకు తెలియదు. తెలియని కూడా అందుకే తెలియదు. మీడియాను అప్రోచ్ అవుతున్నాము. అతను ఎవరు అనేది ముందు అతను మీడియా తీసుకొని ద్వారా రండి. అయినా బయటకు వస్తారు. అతను రావాలి బయటికి. మీకు తెలియదు, మాకు తెలియదండి. అతనికి కూడా మాకు తెలియదు. తెలియదు. పరిచయం లేకుండా మాకు పరిచయం విజయనగరం లేకుండానే సంబంధించిన ఆ వ్యక్తి విజయనగరం తీసుకుని వెళ్ళాడు. అశ్విన్ అనే వ్యక్తి ఎక్కడికో తీసుకుని వెళ్ళి ఆ వీడియో చేశాడు. భవిత లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు 3 జన్మలలో ఒక జన్మ నువ్వు ఇక్కడ పుట్టినటువంటి అమ్మాయి కాబట్టి 2 జన్మలలో శ్రీనివాసే నేను లవరా? అవును అక్క, లవర్ నేను చెప్పలేదు అక్క, ఎక్కడ నేను లవర్ అని చెప్పలేదు. అది గతం అక్క, గతం సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు అనేది లవర్ ఏం కాదు, ఆ. హస్బెండ్ అక్క. గతంలో పెళ్ళైపోయింది. పెళ్లి అయిపోయింది పెళ్లి చేసుకున్నావా? ఒకటే జన్మలో. ఒక ఈ జన్మలో చేసుకుంటావు మరి? చేసుకోను. ఇది నిజంగా నాకు శాంతాదేవి కథలానే ఉంది తెలుసా? ఏ కథ? గత జన్మ శాంతాదేవి గత జన్మలో ఆమెకు పెళ్ళయి పిల్లలు ఉన్నారు. ఈ జన్మలో ఆమె పుట్టిన తర్వాత గత జన్మ గురించి చెప్పిన తర్వాత ఆమెకు పెళ్ళయింది కాబట్టి ఈ జన్మలో నేను పెళ్లి చేసుకున్నాను చెప్పి ఆమె ఎట్లయితే ఉండిపోయిందో నువ్వు అట్లనే ఉండిపోయావు. కానీ కన్క్లూజన్ ఒకటి, ఈసారి నువ్వు ఏదైనా ప్రూఫ్స్ పట్టుకొని వస్తేనే మీడియాని పిలు.
ఎందుకంటే 10 సార్లు ప్రూఫ్స్ లేకుండా ఇట్లా మేము వస్తే మేము పిచ్చోళ్ళలా సరే. కనిపిస్తున్నాం. ఎందుకంటే ఇంత మంది ఎవరికి పని ఉండదా చెప్పు? అందరికీ పని ఉంటుంది. నెక్స్ట్ టైం నువ్వు విత్ ప్రూఫ్స్ రావాలి. నేను ఏం విజయనగరం ఏం చేయబోతున్నాను, విజయనగరమే గుడి దగ్గరికి మీరు వెళ్ళారా, మాట్లాడారా, ఏ ప్లేస్ లో అది ఉంది, సర్కిల్ గీయండి, ఎక్కడ దేవాలయం విగ్రహాలు ఉన్నాయో మాకు ప్రూఫ్స్ తో సహా చూపించి అప్పుడు మీడియాకి కాంటాక్ట్ అవ్వండి. అప్పటి వరకు కూడా మీరు అసలు మీడియాని పిలవద్దు, మీడియా కూడా మీ జోలికి రాదు. సరే మీరు విత్ ప్రూఫ్స్ ఉంటేనే మమ్మల్ని పిలవండి. ఓకే 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 కట్ చేస్తాను అనుకోండి. అడగండి. మీ అమ్మ కాదు, నువ్వు అడుగు. మీ అమ్మ నడిపిస్తుందా నేను వెనక? లేదక్క, ఎవరైనా నడవట్లేదు. అడుగు, నువ్వే అడుగు. నువ్వు అడుగు. అందరు సపోర్ట్ కావాలని. నాకు అందరు సపోర్ట్ కావాలని నేను బాగా కోరుకున్నాను. విజయనగరం సంబంధించిన ఆ వ్యక్తి నేను తీసుకొని వెళ్తానన్నాను, చెప్పాను కదా అక్క, తీసుకొని వెళ్తానని చెప్పేసి అక్కడికి తీసుకొని వెళ్ళిన తర్వాత నేను ప్రూఫ్ తీసుకొని వస్తాను, మాకు సంబంధించిన నేను అవన్నీ పంపిస్తాను, అక్కడ ఉందని చెప్పేసి డైరెక్ట్ విజయనగరం గుడికి వెళ్ళేసి అక్కడ ఎక్కడైతే ఉందో అక్కడ సర్కిల్ గీసి మీకు చూపిస్తాను. అమ్మ ఆంధ్ర, ఇప్పుడు మీరు ఆంధ్ర, అవును. ఇప్పుడు హుద్హుద్ అవన్నీ సునామీలు వచ్చినాయి దాని వల్లనే అంటారా? కాదు కదా, దేనికొక దానికి నేచర్ ఉంది, అన్ని ఉన్నాయి, ప్రకృతి వైపరీత్యాలు అనేది కామన్. ఒక్కొల్లకి ఉపయోగం లేనిది అసలు ఎవరు ఏది చెయ్యరు, అవునా కాదా? అవును. ఫర్ సపోజ్ మేమే అనుకో వ్యూస్ కోసమే ఇక్కడికి వచ్చాం కుల్లం. Hmm. ఇప్పుడు మీరు ఏదో ఒక మా సపోర్ట్ కోసం మీరు చెప్తున్నారు. అవును. ఇప్పుడు ఉపయోగం లేకుండా జస్ట్ మీ ఉపయోగం కోసం అక్కడ గుడిలో ఎందుకు తవ్వకాలు చేయాలంటారు? నేను తవ్వకాలంటే విగ్రహం తీయాలని చెప్పాను, అది కూడా పక్కనున్న ప్లేస్, గుడికి ఏం కాదని చెప్పాను. నేను చెప్పేది ఏంటంటే కనుక జస్ట్ విగ్రహం కోసం మాత్రమే నా ఫైటింగ్, ఏ దాని కోసం కాదు. ఓకే డన్. ఓకే అందరికి హ్యాండ్ చెప్పేసాను. ఏంటి ఫైనల్ ఏం కోరుకుంటున్నావు చెప్పేసి? విగ్రహాల కోసం మాత్రమే, ఇంకేం లేదు. విగ్రహం తీయాలి. ఇప్పుడు అందరూ అంటుంది నువ్వు సరే, fake. నేను ప్రూవ్ చేసుకుంటా, నేను రియల్ అని ప్రూవ్ చేసుకుంటా. ఎప్పుడు prove ఎంత చేసుకోవాలమ్మా? ఎన్ని ఖచ్చితంగా సంవత్సరాలు చేసుకుంటాను. పడుతుంది ఇంకా ప్రూఫ్ చేసుకోవడానికి? సంవత్సరాలు ఏమంటే నేను ఖచ్చితంగా ప్రూవ్ అదే చేసుకుంటా. ఎంత టైం ఒక టైం పోరాటం అనేది ఇప్పటి వరకు ఒక్కరోజు అయిపోయేది